10th క్లాస్లోనే అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయో అర్థం కావట్లే. 10th క్లాస్ అమ్మాయి తన ఫ్రెండ్ హెల్ప్తో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు సృష్టిస్తోందట. సృష్టించి మిగతా తోటి విద్యార్థులు పాఠశాల సిబ్బంది మీదన అభ్యంతరకర పోస్టులు ఇన్స్టాలో పెడుతుంది. విషయం పాఠశాల యాజమాన్యం దృష్టికి వెళ్ళింది. అమ్మాయిని పిలిచి ఆ ఫ్రెండ్ని కలిపి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే విద్యార్థిని దీంతో మానసిక ఆందోళనకు గురై మాత్ర మింగి చికిత్స పొందింది. తర్వాత విద్యార్థిని తల్లి టీసీ అడిగి పాఠశాల సిద్ధం చేసినా తీసుకెళ్ళాలి. ఆ తర్వాత మీడియా వాళ్ళని కొంతమందిని విద్యార్థిని తల్లి కలిసి పాఠశాల యాజమాన్యాన్ని బెదిరించారు. మీడియా వాళ్ళతో వచ్చేసేసి ఉన్నతాధికారుల పేర్లు చెప్పి ఒత్తిడి కూడా తెచ్చారట. జూన్ 30న పాఠశాలకు వచ్చిన మీడియా ప్రతినిధి రాజీ పేరు డబ్బులు డిమాండ్ చేశారని, ఆ తర్వాత విద్యార్థిని తల్లి వైద్య ఖర్చుల పేరుతో 80,000 రూపాయలు ఇవ్వాలని కోరిందని ఫిర్యాదులో మెన్షన్ చేసుకొచ్చారు. డబ్బులు ఇవ్వకపోవడంతో బెదిరింపులు కొనసాగించడంతో పాటు టీసీ ఇవ్వలేదంటూ తప్పుడు ప్రచారంతో వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేసి పాఠశాల ప్రతిష్టకి భంగం కలిగించారని ఆరోపించారు. ఈ ఘటన మీద సంబంధిత వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి అంశం విశాఖపట్నంలో జరిగింది. ఎంవీపీ కాలనీ సెక్టార్ 7లో ఉన్న శాంతినికేతన్ పాఠశాల సంబంధించిన వివాదం మీద ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. పాఠశాల టీవీ కార్యదర్శి కరస్పాండెంట్ కె సాయి చంద్రిక ఇచ్చిన కంప్లైంట్తో విచారణ చేశారు.